నీ పెళ్లి తొందరగా అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవని. ఇంతకీ రావాల్సిన వ్యక్తి ఇంకా రాలేదేంటి? మీరు ఇందాకటి నుంచి ఎవరి గురించి చూస్తున్నారు? నా దగ్గర అవని దగ్గర ఏదో రహస్యం మెయింటైన్ చేస్తున్నట్టు విషయం చెప్పరేంటి? ఇంత దాకా వచ్చాక దాచడం అనవసరం మీద చెప్పేద్దాం. సరేనండి. ఎవరో కాదు శ్రీకర్, అవనికి కాబోయే భర్త వికాస్. వికాసా? తనని ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తున్నట్టు మాతో ముందుగా ఎందుకు చెప్పలేదు? ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం, అందుకే చెప్పలేదు. సర్ప్రైజా? ఏంటది? వేదా చెప్పు. ఆ సర్ప్రైజ్ ఏంటంటే అవని వికాస్లు ఈరోజు రింగులు మార్చుకోబోతున్నారు. మా పెళ్లి రోజు సందర్భంలో ఆ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఈ సర్ప్రైజ్ నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం. అందుకే రింగులు కూడా కొన్నాం. ఏమండి, ఆ రింగులు చూపించండి. రింగ్స్ నేనే దగ్గరుండి సెలెక్ట్ చేశాను అవని. నీకు వికాస్ కి బాగా సెట్ అవుతాయి. వికాస్ ఈ పార్టీకి వచ్చేయాలి, ఇంకా రాలేదు. కాబోయే భార్యకి చీర కొనుక్కొద్దామని వెళ్ళాడు. వచ్చేస్తాడులే అవని. మొదటి గిఫ్ట్ కదా, సెలెక్ట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టున్నాడు. ఈ ఆలోచనంతా ఎవరిదో తెలుసా అవని? నిహారికది. నిహారిక ఏం చేసినా అవని మంచి కోసమే చేస్తుంది. ఎందుకంత చనువు తీసుకున్నామంటే నిహారిక సర్ప్రైజ్ చేద్దామని చెప్పిందని మాత్రమే కాదు, మేనత్త మేనమామలుగా మాకు నీ మీద హక్కుందని అలా చేశాం. పైగా మీ పెళ్లి విషయం అనుకున్నదే కాబట్టి ముందడుగు వేశాం. చూడమ్మా, నువ్వు మా మేనకోడలు అని తెలిసిన తర్వాత నుంచి నీపై మా బాధ్యత మరింత పెరిగింది. నువ్వు మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎలా భావిస్తున్నావో మేం కూడా నిన్ను కూతుర్లా భావిస్తున్నాం. పైగా వికాస్ చాలా మంచివాడని నువ్వు చెప్పావు కాబట్టే నిర్ణయం తీసుకున్నాం. అయ్యుండొచ్చు, కానీ మీరు మీ పెళ్లి రోజు వేడుకలో ఇలా చేసుండకూడదని నాకు అనిపిస్తుంది. మరో సందర్భంలో ఏర్పాటు చేసుకునుంటే చాలా బాగుండేది. ఎందుకంటే నా మనసు కూడా సిద్ధపడాలి కదా. వికాస్ ని రావద్దని నిహారిక వాళ్ళ చేత ఫోన్ చేయించండి అత్తయ్య. శుభకార్యం ముందుకు సాగాలి గాని వెనకడుగు పడకూడదమ్మా. మేము ఏం చేసినా నీ మంచి కోసమే కదా. ఇది వాయిదా పడకూడదు. మా మాట విను. పదండి.
ఈ చేయిని నేను తప్ప మరొకరు పట్టుకోవడానికి నేను ఒప్పుకోను. వికాస్ వచ్చాక ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు నాకు మాత్రమే సొంతం. మరొకరి నీడ నీ మీద పడనివ్వను. మరొకరు భర్తగా నీ జీవితంలోకి రానివ్వను. నిహారిక కుటిల బుద్ధి మనల్ని సతమతమయ్యేలా చేస్తూ ఉండొచ్చేమో గాని నీకు అన్యాయం జరిగిపోయేంత ఏం జరగదు. ధైర్యంగా ఉండు. చంపుతాను. చంపుతావా? చంపరా? చంపావు. కార్లతో గుద్దేసి మానవత్వం లేకుండా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోవడం, అన్యాయం గురించి ప్రశ్నిస్తే చంపుతాను అనడం అంత సులువారా మీకు? ఈ రోజు ఏది జరిగితే అదే జరుగుతుంది. మీలాంటి మృగం రోడ్ల మీద తిరగకూడదు, జైల్లో ఉండాలి. రారా రా, ఎవరైనా రండి. ఎవరి ఇప్పుడు దీంతో గొడవ పెట్టుకుంటే అల్లరల్లరి చేస్తుంది. దీని సంగతి తర్వాత చూసుకోవాలి. ఈ వెధవని పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి. ప్లీజ్ ఎవరైనా రండి. రేయ్ ఆగరా. రేయ్ రేయ్ ఆగరా. ఆగరా. ఆగు. ఏ క్షణాన నువ్వు శ్రీకర్ని చూసావో, ఏ గడియల్లో శ్రీకర్ని ప్రేమించావో కానీ ఆ క్షణం నుంచి నీ ప్రేమ పోరాటంలో మేము కూడా బలైపోతూ వస్తున్నాం. బీపీలు పెరిగిపోయాయి, స్ట్రెస్లు ఎక్కువైపోయాయి. మొన్నటి వరకు ఎప్పుడు చచ్చిపోతామోనని ప్రాణం మీద భయం, ఆశ ఉండేవి. ఇప్పుడైతే పుట్టుకుర చచ్చిపోతేనే మంచిదనిపిస్తోంది. ఎందుకంటే ఈ పెళ్లిళ్ళ గోల మాకు తప్పుతుంది కదా. మీకంత ఆశగా ఉంటే నా పెళ్ళయ్యాక పైకి పోండి, ముందే పోకండి. అంటే మేం పోయినా పర్వాలేదన్నమాట. మరి లేకపోతే ఏంటి మీ నాస? మరోసారి ఆ సాడిస్ట్ గాడికి ఫోన్ చేయండి. రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో, కాసేపట్లో వాడిక్కడికి వచ్చేస్తాడు. ఎంత రభసవుతుందో ఏంటో. అవని మెడ నుంచి తాళిని బయటికి తీశాడంటే అయిపోతుంది, అంతా అయిపోతుంది. ముందు వేదవతి గారి గుండె ఆగిపోతుంది, ఆ తర్వాత వికాస్ గారి చేతిలో మన పని అయిపోతుంది. డాడ్, మీరు వెళ్ళి బయట గేట్ దగ్గర నిలబడి ఉండండి. వాడు రాగానే ఏదో ఒకలా కన్విన్స్ చేసి ఉంచండి. రాంగ్ స్టెప్స్ వెయ్యకురా అని నచ్చ చెప్పడానికి ట్రై చేయండి ప్లీజ్. అమ్మో, నేను వెళ్ళను. వాడు ఎంటర్ అయ్యేసరికి ఎంట్రీలో ఉన్నానంటే మొదటి బుల్లెట్ నాకే అవుతుంది, మొదటి శవం నాదే అవుతుంది. కావాలంటే మీరే వెళ్ళండి. అంటే భార్య కూతురు పోయినా పర్వాలేదన్నమాట. ఎంత స్వార్థం. మీరు ఏమైనా అనుకోండి, నేనైతే వెళ్ళను. అయ్యో, ఆడవాళ్ళం బయటికెళ్తే అనుమానం వస్తుందండి. అయితే మీరు వెళ్ళకండి. అయినా వాడొక ప్రళయంలో వస్తున్నాడు, వాణ్ణి ఎలా ఆపగలం? వికాస్ వస్తే బావ ఏం చేయాలనుకుంటున్నాడు? ఏ రకంగా నిశ్చితార్థాన్ని ఆపగలడు? మా పెళ్ళయిందన్న నిజం తప్ప మరేది ఆపలేదు. ఏమైంది సార్? నన్నెందుకు లాక్కొచ్చారు? అత్తారింటికి తీసుకెళ్దామని. ఏంటి సార్, వెటకారమా? ముందు బండెక్కరా. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? ఎందుకో ఏమిటో అన్ని స్టేషన్లో మాట్లాడుకుందాం. ముందు బండెక్కు. అరే, రీజన్ చెప్పకుండా ఎలా అరెస్ట్ చేస్తారు సార్? నాయక్ సార్, వీడి జేబులో ఇంకేమున్నాయో చెక్ చేయి. ఒక చేతిలో పిస్టల్, మరో చేతిలో తాళి, జేబులో మందు బాటిల్. నిన్ను అరెస్ట్ చేయడానికి ఇంకేం కావాలి? సార్, ఇవన్నీ నేను సరదాగా క్యారీ చేస్తున్నాను సార్. నా చెవిలో నీకేమైనా కాలీఫ్లవర్స్ కనబడుతున్నాయా? ముందు బండెక్కో. సార్, నా గురించి మీకు తెలీదు. రేయ్, నీ గురించి నేను తెలుసుకునేదేంట్రా? నా గురించి నువ్వు తెలుసుకో ఫస్ట్. సార్, డిపార్ట్మెంట్ లో నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. నీకు వాళ్ళు తెలుసు, వాళ్ళకి నేను తెలుసు. సిఐ కిరణ్ వచ్చి అరెస్ట్ చేశాడని తెలిస్తే నా గురించి నీకు ఒకటే మాట వినబడుతుంది. డ్యూటీలో పక్కాగా ఉంటాడని, ఎవ్వరి మాట వినడని. అర్థమైందా?
నా ఇన్ఫ్లుయెన్స్ గురించి మీకు అర్థం కావట్లేదు సార్. ఇంకొక్క మాట మాట్లాడితే తొక్కి పట్టి నార తీస్తా. నీ అంతట నువ్వు బండిలో కూర్చుంటే ఒకలా ఉంటుంది, నేను కూర్చోబెడితే ఇంకోలా ఉంటుంది. ఏది కావాలి? చాయిస్ ఈజ్ యువర్స్. మాతో సంబంధం కలుపుకున్నవారు, తమ కూతురితో నా కొడుకు నిశ్చితార్థం చేసుకున్నవారు, అలాంటి వాళ్ళని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుకు. అక్కను నేనుండగా నాతో మాట కూడా చెప్పకుండా నన్ను సంప్రదించకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు మీరెలా తీసుకుంటారు? అంత మీ ఇష్టమేనా? ఆపేయండి, ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఆపేయండి. బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? చెల్లికి పెళ్లి చేయకుండా ఎంతకాలం ఇలా వదిలేస్తావు? మేం మంచి సంబంధం చూసి చేద్దాం అనుకుంటే ఎందుకు వద్దంటున్నావు? నా చెల్లి పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ నాకు మాత్రమే ఉంది. అక్కైనా అమ్మైనా అన్ని నా చెల్లికి చిన్నప్పటి నుంచి నేనే. మీరేదో మధ్యలో వచ్చి అధికారాల్ని ప్రదర్శించకండి. ఏంటండి ఈ మనిషి ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా ఇలా మాట్లాడుతుంది? నేను మాట్లాడిన దానిలో తప్పే ఉంది. అక్క నువ్వు ఆగు. అత్తయ్య మావయ్య నా మంచి గురించి ఆలోచించి చేస్తున్నారు. నువ్వేం మాట్లాడకుండా బయటికి నడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇందులో మంచే ఉంది. అక్క నువ్వెళ్ళరా, పద. నన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తావా? చెయ్యి. ఎవరికి ఫోన్ చేస్తావో చెయ్యి, చూసుకుందాం. నన్ను వదిలిపెట్టాలంటే మీకెంత కావాలి? నా మేసంలోని ఒక వెంట్రుకు కూడా కొనలేవురా నువ్వు. సార్ ప్లీజ్ సార్. రాయ్, నేను తలుచుకుంటే నీ పిస్టల్తో నిన్నే కాల్ చేసి సూసైడ్ గా సృష్టించగలను. అండర్స్టాండ్? పోలీసోడిని కొంటావా నువ్వు? అంత పోటుగాడివా? పోలీసోడు మంచోళ్లకు మంచోడు, నీలాంటి చెడ్డవాళ్లకు అంతకంటే చెడ్డోడు. మైండ్ యువర్ లాంగ్వేజ్. సార్ నాదో చిన్న డౌట్. ఏంటి? నేను వేదవతి గారింట్లో అడుగు పెడుతున్న టైంలో మంచి టైమింగ్లో ఎలా వచ్చారు? ఎలా గెస్ చేశారు? మీకెలా తెలిసింది? రాయ్, నీ కళ్ళు ఒకదాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాయి. పోలీసోడి కళ్ళు సిటీ మొత్తం మీద ఉంటాయి. నీలాంటి క్రిమినల్స్ ఎక్కడున్నా ఆ టైంకొచ్చి పట్టుకుంటా. మైండ్ ఇట్. సీరియస్ కండిషన్ లో ఉన్నాడంట. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ స్టాక్ లేకపోతే తనే ఉండి బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది అంట. అందుకే రాలేకపోయాను అని చెప్తున్నాడు. ఒక ప్రాణం నిలబెట్టాలి. ఈ ముహూర్తం మిస్ చేసినందుకు అందరికీ సారీ చెప్పు అని చెప్పాడు. గురువుగారి దగ్గర ఇలాంటి రక్తదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయేంటి? వికాస్ చిన్నప్పటి నుంచి ఇంతే. ఎవరికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఒక మంచి పని కోసం వికాస్ రాలేకపోయాడు కాబట్టి ఈసారికి వికాస్ని క్షమించేద్దాం. మరో మంచి రోజు చూసి ఈ కార్యక్రమం పెట్టుకుందాం. అందరం భోంచేద్దాం పదండి. మేం బయలుదేరుతాం వదిన గారు. భోంచేసి వెళ్ళండి. మేం వెంటనే వెళ్ళి మా విక్కీని చూడాలి. ఏమనుకోకండి. పాపం వాడు నీరసంతో ఉండి ఉంటాడు. మేము దగ్గరుండి చూసుకోవాలి. ఇక బయలుదేరతామండి. వస్తాం వదిన. అలాగే వదినా. వచ్చే నెల 6వ తారీఖున నిహారిక శ్రీకర్ల పెళ్లి. పెళ్లి పనులు ఇంక మొదలు పెడదాం వదినా. అలాగే వదినా. నేను అమ్మ వాళ్ళని డ్రాప్ చేసి వస్తాను. అలాగే అమ్మా. వచ్చే నెల 6 అంటే ఇంకా చాలా రోజులుంది. ఈ లోపి కథలో ఎన్ని ట్విస్టులుంటాయో ఏంటో. ఆ వికాస్ గాడి విశ్వరూపం మనందరికీ తెలిసిందే. వాడు ఒకరి బ్లడ్ తీసే మనిషే గాని చెంచాడు బ్లడ్ కూడా ఇచ్చే మనిషి కాదు. ఫ్రెండుని హాస్పిటల్లో జాయిన్ చేశాడంటే నమ్మేలా ఉందా?
అంతా అబద్ధం. వాడు ఫోన్లో ఏదో చెప్పాడు, నిహారిక ఏదో మేనేజ్ చేసింది. ఇదే వాస్తవం, ఇదే క్లియర్. నిహారిక శ్రీకర్ల పెళ్లి, అవని వికాస్ల పెళ్లి జరిగిన తర్వాత కావ్య పెళ్లికి మంచి సంబంధం చూసి తొందరగా చేద్దామని ఎదురు చూస్తున్నాను. వాళ్ల పెళ్లిళ్ళు నేను బతికుండగా జరిగేటట్టు కనిపించట్లేదు. నువ్వేం కంగారు పడకోసంతా. నువ్వు లేకపోయినా నేను మన కూతురు పెళ్లి ఘనంగా జరిపిస్తాను. బావా, ఫ్లోలో ఒక నిజం చెప్పేశావు బావా. ఏంటది? అదే మా అక్క పోయినా పర్లేదు అని. నిన్ను వసంత, నా ఉద్దేశం అది కాదు. నువ్వు ఆవేశపడకు బామర్ది. నువ్వు లేనిపోని ఫిట్టింగ్లు పెట్టకో. నేనేం పెట్టా, నువ్వన్నదేగా నేనన్నది. ఏ ఆపండి మీ గోలా. అందరం ఒక మూడ్ లో ఉంటే నువ్వేంటి డిఫరెంట్ మూడ్ లో ఉన్నావు? నాకిప్పట్లో పెళ్లి లేనట్టేనా? నీకంటే సీనియర్స్ కే ఇంకా కావడం లేదు. ఇక నీ పెళ్లి సంగతి అంటావా? ఎప్పుడు జరుగుతుందో ఏంటో. మీ అందరి మధ్య ఉండలేకపోతున్నాను. తొందరగా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోవాలనుంది. మా మధ్యన నీకేంటి ప్రాబ్లం గా ఉంది? ఏముంది, పొద్దున్నే లేస్తే అవని గురించి, నిహారిక గురించి, శ్రీకర్ మావయ్య గురించేగా గోలా. మీకైతే వయసులు దాటిపోతున్నాయి, నాకేమో పెళ్లి వయసు వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవనికి నిహారికకి లైన్ లో ఇద్దరున్నారు. మరి నా పరిస్థితి ఏంటి? సరే, వికాస్ ని నీకు సెట్ చేయమంటావా? వద్దులే, అంతకంటే నిప్పుల్లో దూకటం నయ్యం. పెళ్లి కాకపోతే జీవితాంతం బ్రహ్మచారినిగానైనా ఉండిపోతాను గాని వాడితో మాత్రం పెళ్ళొద్దు. నిహారిక ప్లాన్ సక్సెస్ అయ్యి అవని వికాస్ల పెళ్లి జరిగిపోయిందంటే అవని పరిస్థితి ఏంటో. ఏముంది, అవని భూలోకంలో నరకం చూస్తుంది. అమ్మో, వాడితో నా కూతురు పెళ్లి మాత్రం కల్లో కూడా జరగకూడదు. నా ఫ్యామిలీ విషయాల్లో కానీ, నా బిజినెస్ వ్యవహారాల్లో కానీ ఏనాడు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించలేదు. ఈ రోజు నిన్ను స్టేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి వాడాల్సి వచ్చింది. చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఊరికే వాడేవా? ఊరికే ఖర్చు చేసావా? నేనిచ్చిన డబ్బుతోనే కదా పైకొచ్చావు. నీ కూతురు పెళ్లి ఆగిపోకూడదనేగా ఇదంతా చేశావు. ఏదో దేశానికి స్వతంత్రం తెచ్చినట్టు మాట్లాడుతున్నావు. రేయ్, ఒక పని చేయరా, మా ఇద్దరిని చంపేరా, అప్పుడు నీకు హాయిగా ఉంటుంది. అవనితో నా పెళ్లి జరిపించకపోతే ఎటు అదే జరుగుతుంది కదా. చూడు, జరిగిందేదో జరిగింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే నిన్ను విడిపించటం మా వల్ల కాదు. పోలీసులకి చెప్పి కాల్చి పడేమని చెప్పాల్సింది. నిహారిక, ఎందుకు అరుస్తున్నావు? అరవడం నాకు చేత కాదనుకున్నావా? నువ్వెందుకు అరుస్తున్నావు? నువ్వు చేసే వెధవ పనులు తెలిస్తే ఆ అవని నిన్ను పెళ్లి చేసుకుంటుందా? అతను చెప్పడం వల్లే తెలిసింది. ఇప్పుడేమంటారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? చెప్పండి. అడుగుతున్నాను కదా, ఒక్కరూ మాట్లాడరేంటి? చెప్పండి. నువ్వు పోయి ఆ తాగుబోతోడి మాటల్ని నువ్వు వేదవాకుల్లో నమ్మవన్నమాట. అంటే వాడొక తాగుబోతు వెధవ, అన్ని అబద్ధాలే చెప్తాడు. ప్రపంచంలో ఎవరైనా తాగుబోతోడి మాటల్ని నమ్ముతారా? నమ్మి బాగుపడినవాడు ఎవరైనా ఉన్నారా? ఆలోచనలో పడ్డాడు. అంటే నిహారిక చెప్పిన దాన్ని నమ్ముతున్నాడు. అమ్మయ్యా, బాగానే కవర్ చేసింది. వాడి ఇంతకు ముందు కూడా మా దగ్గర చాలా అబద్ధాలు ఆడాడు. అందుకే వాడిని మా ఇంటి గేట్ దగ్గరికి కూడా రానివ్వం. అయితే వాడు అబద్ధం చెప్పాడా? వాడి మాటలు నమ్మకూడదంటావా? నువ్వు నమ్మితే నీకు వాడు చార్మినార్ కూడా అమ్ముతానని అంటాడు. అయితే అవనికి పెళ్లి జరగలేదన్నమాట. లేదు, ఒకవేళ జరిగింది అని అనుకుందాం, వదిలిపెడతావా? వదిలిపెట్టను. అలాంటప్పుడు జరిగితే ఎందుకు, జరగకపోతే ఎందుకు? ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుని దుబాయ్ తీసుకొని పోక. ఈ లోపు పిస్టల్ పట్టుకుని రోడ్ల మీద తిరగొద్దు. అయినా వేదవతి గారి ఇంటి వరకు వచ్చిన వాడివి పోలీసులకి ఎందుకు దొరికావు? ఎందుకు తీసుకెళ్లారు? గన్ పట్టుకుని తిరుగుతున్నందుకు అరెస్ట్ చేశామని చెప్పారు గాని నాకైతే అది నమ్మాలనిపించలేదు.
దానికంటే ముందు ఏం జరిగిందంటే, నేను ఒక ఆవిడికి యాక్సిడెంట్ చేశానని చెప్పాను కదా, ఆవిడ రోడ్లో కనిపించింది. ఆ విధంగా తప్పించుకుని వేదవతి గారింట్లో దూరాను. ఆవిడ నన్ను చూడకుండా ఇంట్లోకి వచ్చేసింది. మీతో మీటింగ్ పెట్టింది. నేను మీ ఇంట్లో జరిగే మీ పెళ్లి రోజు వేడికి రాలేదు. ఒక విధవ ఇంట్లోకి వచ్చాడు. వాణ్ణి పట్టుకుందామని వచ్చాను. అంటే నువ్వు యాక్సిడెంట్ చేసింది సుజాతనా? ఆవిడ పేరు నాకేం తెలుసు? ఆవిడ నీకు తెలుసా? ఆవిడ ఎవరో కాదురా బాబు, అవని వాళ్ళ అక్క. అవునా? అక్క తొందరగా రా. బావా త్వరగా రా, రండి త్వరగా. ఏమైందిరా? నిహారిక ఫోన్ చేస్తుంది, మాట్లాడు. నా ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఏదో టైంలో నిహారిక నుంచి ఫోన్ వస్తుంది కదా అని నేనే తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నా. స్పీకర్ ఆన్ చేస్తాను, మాట్లాడు. హలో, ఏంటి ఇంతసేపు? ఫోన్ దగ్గరకు వచ్చేసరికి లేట్ అయిందిలే. చెప్పు నిహా, ఏంటి విషయం? రేపు ఫ్యామిలీ అందరం అత్తయ్య వాళ్ళ పల్లెటూరికి వెళ్తున్నాం. ఎందుకు? హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం. అవునా? హాస్పిటల్ విషయం మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు గాని అసలు విషయం చెప్తాను వినండి. రేపు అక్కడ మా అత్తయ్య వాళ్ళు కుల గురువు చేత అవని వికిల పెళ్లి ముహూర్తాలు పెట్టించబోతున్నారు. నిజంగానా? అవును గౌతమి. నేను సిచ్యువేషన్ బట్టి మీకు ఫోన్ చేస్తాను. అప్పటి వరకు ఈ విషయం మీ తమ్ముడు వెదవకి చెప్పకండి. నా తమ్ముణ్ణి అలా అనుకుని హారిక, ఆ సాడెస్ట్ గాడి గురించి ఎంతన్నా తక్కువే అవుతుంది. అవసరమైతే ఆ సాడెస్ట్ గాడిని పట్టుకొని బయలుదేరండి, సరేనా? సరే. ఏంటి పిక్కు చచ్చిపోయినట్టు అలా అయిపోయావు? ఆ సాడెస్ట్ గాడు ఏం చేస్తున్నాడు? స్పీకర్లో నీ మాటలు వింటున్నాను నిహారిక. విక్కీ, నువ్వు అక్కడే ఉన్నావా? నువ్వు తిట్టినందుకు బాధ కంటే ముహూర్తాలు పెట్టించబోతున్నాను అన్నావు కదా, అది సంతోషంగా ఉంది. నువ్వు చెప్పింది నిజమే కదా? నిజమే విక్కీ. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. నీ క్యారెక్టర్ గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మా అత్తయ్య వాళ్లకు తెలియకూడదు. ఓకే డియర్. ముఖ్యంగా నువ్వు ఆ సుజాతని యాక్సిడెంట్ చేసిన విషయం గురించి అస్సలు బయటపడకూడదు. నువ్వెప్పుడొచ్చావు? మా అక్కను యాక్సిడెంట్ చేసింది వికాస. వినేసావన్నమాట? అన్నీ విన్నాను. అది ఏదో అనుకోకుండా జరిగిపోయింది అవని. పాపం వికాస్ చాలా మంచివాడు. వికాస్ అనేవాడు ఎంత వెదవో నాకు ముందే తెలుసు. ఒకరోజు వికాస్తో మాట్లాడదామని మీ ఇంటికొచ్చినప్పుడు మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. ఆ రోజే వాడి గురించి చెప్పేయాలని
నేను ప్లాన్ చేసుకుని వచ్చేసరికి ఇంటి దగ్గర నువ్వు వేరే డ్రామా ప్లే చేయించావు. అవని వికాస్ మీద ఎలాంటి నిందలు వేయదు. ఒకవేళ ఇప్పుడు చెడ్డగా చెప్పినా మేము నమ్మం. వాడి గురించి నీ గురించి చెప్పడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ సమయం ఇప్పుడొచ్చింది. ఈ విషయం గురించి ముందు మా అక్కతో చెప్తాను. తర్వాత అత్తయ్య వాళ్ళతో చెప్తాను. అలాంటి వాడినిచ్చి నా జీవితాన్ని ఎలా బలి చేయాలని చూస్తున్నావో అత్తయ్య గారికి అంతా వివరిస్తాను. అప్పుడు నీ సంగతి తెలుస్తాను. ఆ దుర్మార్గుణ్ణి కూడా వదలకుండా యాక్సిడెంట్ చేసిన విషయంలో అరెస్ట్ చేస్తారు. శిశుపాలుడ్లా నీవి కూడా 100 తప్పులు అయిపోయాయి నిహారిక. ఇక నీ దుర్మార్గం అంతం కాక తప్పదు. అవని అవని ఆగవని, నా మాట విను. నువ్వు నిజాలు చెప్పడం వలన ఇద్దరం నష్టపోతాం. దయచేసి దయచేసి నన్ను అర్థం చేసుకో. ఏయ్, నేనెందుకు నష్టపోతానే? ఒక ఆడ రాక్షసి నుంచి నన్ను నా కుటుంబాన్ని కాపాడుకున్న దాన్నవుతాను. ఇప్పుడే మా అక్కని పిలిపించి నువ్వు ఎలాంటి దానివో, నీ విక్కీగాడు ఎలాంటి వాడో ఆధారాలతో సహా నిరూపిస్తాను. ఏ అవని ఆగో! రాహుకాలం సమీపిస్తోంది. ఇంకా వేదవతి గారి కుటుంబం రాలేదు. ఒకసారి ఫోన్ చేయండి. ఇందాకే చేశాం గురువుగారు. ఊళ్ళోకి ఎంటర్ అయ్యామని చెప్పారు. అదిగో వచ్చేశారు. నమస్కారం అమ్మా. నమస్కారం నమస్కారం అయ్య గారు. నమస్కారం. నమస్కారం గురువుగారు. శుభం కలుగు కాక. అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? అయిపోయాయి అమ్మగారు. మీరు ప్రారంభోత్సవం చేసి అడుగు పెట్టడమే ఆలస్యం. వేదవతి వైద్యశాల, ఇక నుంచి హాస్పిటల్ రోగులతో కళకళలాడిపోవాలి. బావా, అయితే మొదటి పేషెంట్ నువ్వే కావాలి బావా. గురువుగారు మొదలు పెడదామా? ముహూర్తానికి మరో 3 నిమిషాల సమయం ఉంది. అమ్మగారు, పెళ్లి ముహూర్తం 6వ తేదీనంట కదా గురుగారు చెప్పారు. అవును. శ్రీకర్ బాబును నిహారికమ్మను తొందరగా ఒక జంటగా చూడాలనుంది. ఆ రోజు ఇంకెంత దూరంలో లేదులేంటి. మీ కోరిక అతి తొందరలో నెరవేరుతుంది. మేమైతే అవనే మీ కోడలవుతుందని అనుకున్నాం. రాసి పెట్టుంటే అదే జరుగుతుందేమో. శ్రీకర్ గారు, ఏంటా మాటలు? అదే నిహారిక, దేనికైనా పైవాడు రాసి పెట్టుండాలి కదా అని అన్నాను, అంతే. అందరి ముందు మీరు మీ మనసులోని అభిప్రాయాన్ని బయట పెట్టేస్తే ఎలా బావా? నిహారిక ఫీల్ అవదు పాపం. అవని శ్రీకర్ బాబుని బావా అని అంటుందేంటి? అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను గురువుగారు. అవని మా ఇంటి అతిథి కాదు, మా రక్త సంబంధమైన మా మేనకోడలని ఈ మధ్య తెలిసింది.
ఎక్విప్మెంట్ అంతా వచ్చేసినట్టేనా డాక్టర్ గారు? చిన్న చిన్న ఐటమ్స్ తప్ప అన్నీ వచ్చేసినట్టే సార్. ఓపెనింగ్ సెరమనీ అయిపోయినట్టుంది. అందరూ లోపలికి వెళ్లారు. బయటికి రాగానే వేదవతికి కాబోయే కోడల్ని చూపిస్తాను. అలాగే సార్. వైద్య సదుపాయాలన్నీ చాలా చాలా బాగున్నాయి డాక్టర్ గారు. చుట్టుపక్కల 10 ఊళ్ళలో ఇలాంటి హాస్పిటల్స్ మరిన్ని కట్టాలి. ఎందుకంటే ఊరికి దేవాలయం ఎంత ముఖ్యమో వైద్యాలయం కూడా అంతే ముఖ్యం. మీరు సంకల్పిస్తే అయిపోతుందమ్మా. మీ ఆశీర్వాదం గురువుగారు. హలో హలో హలో. నమస్కారం అమ్మా. నమస్తే అండి. అత్తయ్య గారి చేతుల మీదుగా హాస్పిటల్ ఓపెనింగ్ జరిగింది. నా చేతుల మీదుగా ఏమైనా జరగాల్సినవి ఉన్నాయా? బాత్రూమ్లు ఉన్నాయని మాత్రం అనకండి. కుటిల బుద్ధి మనిషి ఎవరితో మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో. బావా, ఒక్క నిమిషంలో వస్తాను. శంకర్ సార్, ఈ ఊరు దేవత అని కొలిచే వేదవతికి కాబోయే కోడలు బయటకొచ్చింది. చూడండి. చూశారు కదా? చూశాను సార్. కిడ్నాప్ చేసి తొందరగా నా దగ్గరికి తీసుకురండి. మిగిలిన గేమ్ నేను ఆడుకుంటాను. ఈ చుట్టుపక్కల తిరుగుతుంటాం సార్. బామర్దే, చిన్న అనుమానం. అడుగు. ఈ రోజు మనం ప్రారంభోత్సవం చేసిన హాస్పిటల్లో నాలాంటి వాడికి ఏదైనా మంచి పోస్ట్ ఉంటుందంటావా? అత్తయ్య గారితో రికమెండేషన్ చేయించుకుంటాను. అది పశువుల హాస్పిటల్ కాదు బావా. అట్లాంటి చోట అయితే నిన్ను రికమెండేషన్ చేయమనేవాడిగా. రివర్స్ పంచా? ఎప్పుడు మాకేనా ఏంటి? అందరూ భోజనాలకి రండి. వస్తున్నాం. వీటికి మాత్రం రెడీగా ఉంటాం. అటు చూడు నిహారిక, నువ్వేమో వంటల జోలికి పోలేదు. ఆ అవనేమో మార్కులు కొట్టేస్తుంది చూడు. నిహారికకు వంట చేతనైతేనే కదా వంటగదిలోకి అడుగు పెట్టడానికి. ఏదో ఒక పని చేస్తూ నువ్వు కూడా మమ్మ అనిపించుకో. సరే పద. ఆల్ లేడీస్ ప్లీజ్ కమ్. అత్తయ్య గారు, మామయ్య గారు, అందరూ త్వరగా రండి. పదండి. లైఫ్లో ఎన్నో అందాల్ని చూశాను, ఆనందాల్ని పొందాను. అలాంటిది నీ దగ్గరకొచ్చి ఆగిపోయానని. తొందరగా మన పెళ్ళైపోతే నీతో లైఫ్లో ముందుకు సాగిపోతాను. యాండి డిన్నర్కి రండి. వస్తున్నా. రే వికాస్, భోంచెద్దు రారా. ఏం కూరక్క?
ముక్క లేనిదే నీకు ముద్ద దిగదు కదా, చికెన్ వండాను. తలకాయ మాంసం ఉండమన్నాను కదా. అరే నా సొమ్ముతో బతుకుతూ నేను అడిగింది ఇవ్వనంటారేంటి? రేపు ఉదయం 10 కిలోల తలకాయ మాంసం తీసుకొస్తానులే బామర్ది. ఈ రోజుకి చికెన్తో అడ్జస్ట్ అయిపో. సరే బావా. హాయ్ నిహారిక. అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరం ఇక్కడే ఉన్నాం. ఏంటి విషయం? అత్తయ్య వాళ్ళు నిన్ను రమ్మని చెప్పారు. రేపు మీరు బయలుదేరి వచ్చేయండి. అవునా? ఇందాకే ముహూర్తం విషయం గురించి అత్తయ్య వాళ్లతో మాట్లాడి రేపటికి ఫిక్స్ చేయించాను. గుడ్. మీరు మార్నింగ్ రెడీగా ఉండండి. నేను కాల్ చేసిన వెంటనే బయలుదేరండి. సరే బంగారం. అమ్మకు ఫోన్ ఇవ్వు. నేను చెప్తానుగా. సరే అయితే ఉంటాను. బాయ్. బాయ్. ఉదయం నుంచి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి మనకొక మంచి అవకాశమే దొరకలేదు. ఈ టైంలో అయితే రోడ్ల మీద ఇళ్ల ముందు ఎవ్వడు ఉండడు. ఇదే మంచి సమయం. చక్కగా పని ముగించామంటే సిద్ధార్థ సార్ దగ్గర నుంచి మంచి అమౌంట్ వస్తుంది. మీరందరూ నేను చెప్పినట్టే చెయ్యాలి. అవని రా. ఏం చేసావు బావా? చూపిస్తాను రా. రా రా. చెన్నైలో మనకి జరిగిన పెళ్లికి మంత్రాలు లేవు, బాజా భజంత్రీలు లేవని చాలా బాధపడుతున్నావు కదా. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. మనం పెళ్లి చేసుకుందాం రా. పెళ్ళా? అవునవని, పంచభూతాల సాక్షిగా మనం పెళ్లి చేసుకుందాం. అగ్ని సాక్షిగా చేసుకుందాం. బాబా
బావా లే బావా బావా రై ముందు ఆ అమ్మాయిని బండెక్కించండి రా. నా భర్తనే కొడతారా? రేయ్ అమ్మవారు ఆవహించినట్టు ఇలా కొడుతుందేంట్రా ఈమె? రేయ్ ఎవడ్రా రే? రేయ్ ఎవరు వస్తున్నారు? ఊరంతా లేచులపే పారిపోదాం పదండి. నీకేం కాదు బాబా, నీకేం కాదు. బాబా బాబా కళ్ళు తెరువు బాబా. బాబా డాక్టర్ ఏమైందమ్మా? శ్రీకర్ బాబు గారికి ఏమైందమ్మా? ఎవరో వచ్చి తల మీద కొట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళ ఎవరి మనుషుల్లో నాకు తెలీదు. ఈ విషయం అయ్యగారికి అమ్మగారికి వెళ్ళి చెప్పండి. త్వరగా వెళ్ళండి. అలాగేనమ్మా. త్వరగా వెళ్ళండి. డాక్టర్ 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 త్వరగా రండి. ఏమైందమ్మా? ఎవరో కొట్టి పారిపోయారు. మిగిలిన విషయాలు తర్వాత చెప్తాను. ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సిస్టర్ తీసుకెళ్ళండి. శ్రీకర్ 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 అత్తయ్య ఎక్కడ నా కొడుకు? లోపలున్నాడు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? నేను నిద్రపోతుండగా నా రూమ్ లోకి 4 మనుషులు వచ్చారు మావయ్య. రాములు అయ్యగారు వచ్చింది. ఎవరికి సంబంధించిన మనుషులో తెలుసుకుని నా మేనకోడల్ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారో తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అలాగేనయ్యా. ఈ విషయం గురించి నేను వెంటనే ఎస్ఐ గారితో మాట్లాడతాను. ఎస్ఐ గారు, నేను ప్రసాదరావుని మాట్లాడుతున్నాను. మీరా? ఈ టైంలో ఏంటి సార్? నా మేనకోడల్ని కిడ్నాప్ చేయడానికి మా ఇంటికి ఎవరో అపరిచితులు వచ్చారు. అడ్డుపడిన మా శ్రీకర్ని గాయపరిచారు. అటాక్ చేసిన వాళ్ళ గురించి నాకు తెలియాలి సార్. నేను ఎవరిని వదలను సార్. ఇమీడియట్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఎవరో ఎందుకు చేశారో తెలుసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి మీకు ఫోన్ చేస్తాను. శ్రీకర్ గారికి ఎలా ఉందో ఏంటో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి.
డాక్టర్ గారు బయటికి రాందే లోపలికి ఎలా పంపిస్తారు నిహారిక? ఆ శ్రీకర్ గారికి ఎందుకు ఇలా జరిగింది? వాడికి ఏం కాదులే, నువ్వు కంగారు పడకు. నా కొడుకు ఎలా ఉన్నాడు డాక్టర్ గారు? వాడి ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా? హెడ్కి పెద్ద ఇంజూర్ అయింది. శ్రీకర్ గారి ట్రీట్మెంట్కి రెస్పాండ్ కావడం లేదు. వెంటనే సిటీకి తీసుకెళ్లిపోవడం మంచిది. ఏం పోయిందని అలా వెతుక్కుంటున్నావు? ఏం పోయిందవని? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏం పోయిందో చెప్తే మేం కూడా వెతుకుతాం కదా. అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పవేంటి? ఏం పోయిందో చెప్పు. ఏం లేదు. దాని గురించి చెప్పుకోగలిగే ధైర్యం ఉండుంటే ఈ రోజు నా బతుకు ఇలా ఎందుకుండేది? ఇంతసేపు మీ అమ్మ వాళ్ళతో ఏం మాట్లాడావు నిహారిక? మాట్లాడి కాసేపు అయింది. వాష్రూమ్కి వెళ్ళొస్తున్నాను. జరిగింది చెప్పావా? కంగారు పడుతున్నారా? వెంటనే బయలుదేరి వస్తామన్నారు. సిచ్యువేషన్ బట్టి కాల్ చేస్తాను, అప్పుడు రండని చెప్పాను. ముహూర్తాల విషయం గురించి ఓవైపు వికాస్ టెన్షన్ పడుతున్నాడు, మరోవైపు శ్రీకర్ గారి గురించి అమ్మా నాన్నలు టెన్షన్ పడుతున్నారు. బయలుదేరటం అయితే మంచి వేళ విశేషంలోనే బయలుదేరాం. హాస్పిటల్ ఓపెనింగ్ కూడా బ్రహ్మాండంగా జరిగింది. కానీ అదే హాస్పిటల్లో మొదటి కేసు, మొదటి పేషెంట్ మనోడే అవుతాడని నేను అస్సలు ఊహించనే లేదు. అంటే నిహారికని కాకుండా వాళ్ళు అవనిని కోడాలనుకున్నారన్నమాట. ఏం మాట్లాడుతున్నారు పెద్దిరాజు గారు? వాళ్ళు అలా ఎలా అనుకుంటారు? ఎస్ఐ గారు చెప్పిన దాని ప్రకారం అనాలిసిస్ చేసుకుంటే అలాగే అనిపిస్తుంది కదా నిహారిక. మీరు కూడా ఏంటి రాధాకృష్ణ గారు అలా అంటారు? అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరో తెలుసా? అవని. అవని ఏం చేసింది? ఆ బిజినెస్ మ్యాన్ వచ్చి ఆ ల్యాండ్స్ అమ్మమని అడిగినప్పుడు మేమంతా ఓకే అని చెప్పాం. ఈ అవని చివర్లో వచ్చి పంతులమ్మలా పాఠాలు చెప్పింది. అమ్మనివ్వకుండా చేసింది. అవని అలా చెప్పకపోయుంటే మీ మనసు మారుండేది కాదు, పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. బాగా చెప్పావు లావణ్య. ఆ రోజు అమ్మవాళ్లు మన మాట విని భూములు ఇవ్వడానికి అంగీకారం తెలుపుంటే అన్ని సవ్యంగా జరుగుండేవి. నా తమ్ముడు ఈ రోజు ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉండేవాడే కాదు. మేనకోడలు మేనకోడలని నెత్తినెక్కించుకుంటుంటే అమ్మగారు అతి చొరవ తీసుకుంటున్నారు. ఆ బిజినెస్ మ్యాన్ వచ్చిన రోజున నేను పెదబామర్ది ఉండుంటే అంతా నీట్ గా సెట్ చేసి ఉండేవాళ్ళం. చిన్న బామర్దిని చావు బతుకుల వరకు తెచ్చుండేవాళ్ళం కాదు. ఏమంటావు పెద్దోడా? అంతేగా మరి. దీంట్లో అమ్మా నాన్న తప్పు కూడా ఉంది. మా తప్పే ఉందిరా ఇందులో. తప్పుడు సలహాలు స్వీకరించడం కూడా తప్పు చేయడం కిందే లెక్క నాన్న. మీరు అవని మాట వినుండకుండా ఉండాల్సింది. ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు పెద్ద కోడలితో సంప్రదింపులు జరపాల్సింది. రే రాధాకృష్ణ, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. మామయ్య గారు, ఓ మాట చెప్పమంటారా? ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా భూమి గొడవలు మనల్ని భూమిలో కలిపేసేదాకా వదలవు. భూమి అనేది ఈ రోజు పిల్లలకి తల్లిదండ్రులకి అన్నదమ్ములకి మధ్య వైరం రగిల్చేది అయిపోయింది. ఆయుధం పట్టని వాళ్ల చేత ఆయుధం పట్టేస్తుంది, నెత్తురు చూడని వాళ్ల చేత నెత్తురు చూసేలా చేస్తుంది. అందుకే
ఆ భూములు అమ్మేయడమే మంచిది. ఆ ఊరిలో జాతరలు చేయడం, అన్నపూర్ణాదేవి కటాక్ష ఉత్సవాలు చేయడం ఆపేస్తే మంచిది. నిహారిక ఎందుకు నెగిటివ్ గా మాట్లాడుతోంది? అత్తయ్య గారి ఆగ్రహానికి బలైపోదు కదా. ఆచారాల వ్యవహారాలను, సాంప్రదాయాల పేరిట ప్రతి సంవత్సరం మనందరం సఫర్ కాకుండా అన్ని వదిలేయడం మంచిదని ఎవరు మీరంతా? ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఇక్కడెందుకున్నాను? నాకేమైంది? మిమ్మల్ని నేనెప్పుడు చూడలేదు. మీరంతా ఎవరు? నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? మేమెవరమో నీకు తెలీదా? తెలీదు. ఎందుకు బాబా అలా మాట్లాడుతున్నావు? దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. తలంతా నొప్పిగా ఉంది. బయటకు వెళ్ళిపోండి. ఎందుకలా అంటున్నావు నాన్న? మేమెవరమో తెలియనట్టు, పరాయి వాళ్లతో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు నాన్న? రాధా, డాక్టర్ని పిలుచుకురా, వెళ్ళు. సరే నాన్న. మావయ్యకి ఏమైంది తాతయ్య? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నాకెందుకో భయంగా ఉంది నాన్న. శ్రీకర్ గారు, నేను గుర్తులేనా? నన్ను గుర్తుపట్టండి. డాక్టర్, మా అబ్బాయి మా అందరినీ ఎవరని అడుగుతున్నాడు. అసలు మేం పరిచయం లేని మనుషుల్లా ప్రవర్తిస్తున్నాడు. ఏం జరిగిందో చూడండి డాక్టర్. మీరెవరో నాకు తెలీదు అంటున్నాడు. ఆ మాట వినడానికే భరించలేనట్టుంది. ఓకే ఓకే, మీరందరూ ఒకసారి బయటకు వెళ్ళండి. వెళ్ళండి ప్లీజ్. బ్యాడ్ న్యూసా? శ్రీకర్ గారు మెమరీ లాస్ అయ్యారు. తలకు తగిలిన దెబ్బల వల్ల బ్రెయిన్కు సంబంధించిన నర్వస్ సిస్టంలోని ముఖ్యమైన పార్ట్లో డ్యామేజ్ కావడం వలన ఆయన తన గతమంతా మర్చిపోయారు. ఈ మెమరీ లాస్ని మా మెడికల్ భాషలో టీజీఏ అంటారు. అంటే ట్రాన్సియంట్ గ్లోబల్ ఎమ్నిషియా. శ్రీకర్ గారు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అపరిచితులు అనుకుంటున్నారు. రిలేషన్స్ ని పూర్తిగా మర్చిపోయారు. ప్రాణమైతే దక్కింది గాని గతాన్నైతే కోల్పోయారు.
ఇదంతా నిజం కాదు, అబద్ధమని చెప్పండి డాక్టర్. అలా జరగడానికి వీల్లేదు. మా బావ మా అందరినీ గుర్తుపట్టాలి. గుర్తుపట్టేలా చేయండి డాక్టర్. అంటే నా శ్రీకర్కి గతం ఇంకా పూర్తిగా గుర్తుకు రాదా? ఫ్యూచర్ అంతా ఇలాగే ఉండిపోతారా? అలా చెప్పలేం. పేషెంట్ని మెమరీ లాస్ నుంచి బయటికి రప్పించడానికి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ మెడికేషన్ వాడిస్తే రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. అయ్యో భగవంతుడా, నా బిడ్డను ఎందుకు ఇలా చేశావు? ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడన్న శుభవార్త విని ఆనందించే లోపే ఎందుకు ఇలాంటి చెడు వార్త వినేలా చేశావు? డాక్టర్ గారు, అదేదో ట్రీట్మెంట్ అన్నారు కదా, అది వెంటనే మొదలు పెట్టించండి. నా కొడుకు నాకు ఇంతకు ముందులా కావాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. డబ్బు గురించి వెనకాడకండి డాక్టర్. మా బిడ్డని మామూలు మనిషిని చేసుకోవడం కోసం ఎంత ఖర్చు చేయడానికైనా మేము వెనకాడం. ఇక్కడ కాకపోతే ఇంకేదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారా? చెప్పండి, అక్కడికి తీసుకెళ్తాం. లేదంటే ఏదైనా ఫారెన్ హాస్పిటల్లోకి మీరు రిఫర్ చేసినా పర్వాలేదు, అక్కడి వరకు కూడా తీసుకెళ్తాం. ఈ రోజుల్లో మన ఇండియాలో దొరికిన వైద్యం లేదు సార్. ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం. ఒక్కసారిగా ఇల్లంతా కళ్ళతప్పినట్టయిపోయింది. నా కొడుకు గతం మర్చిపోవడం ఇంట్లో శవం లేచినంత విషాదంగా మారిపోయింది. న్యూరో స్పెషలిస్ట్ వస్తున్నాడు కదా, ఆయన వల్ల శ్రీకర్ క్యూర్ అవుతాడు. నువ్వు బాధపడకు వేద. మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి డాక్టర్. పదండి. హలో సార్. నమస్తే సార్. ఐఎమ్ డాక్టర్ అమర్నాథ్. కూర్చోండి. థ్యాంక్ యూ. శ్రీకర్ కేసు గురించి డాక్టర్ మురళీ గారు అంతా వివరించారు. రిపోర్ట్స్ అన్నీ ఇచ్చారు. టోటల్గా స్టడీ చేశాను. ఈ ట్రాన్సియెంట్ గ్లోబల్ ఎమ్నీషియా టీజీఏ అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రమాదకరమనే చెప్పాలి. చాలా మొండిగా దాని ప్రభావం చూపిస్తూ పేషెంట్ ని సఫర్ చేస్తుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ టీజీఏ పేషెంట్స్ ని దాదాపు 60 మంది వరకు నేను రికవరీ చేయగలిగాను. మిగిలిన శాతం నా వల్ల కూడా కాలేదు. డాక్టర్ దేవుళ్లాంటి వాడని అందరూ అన్నా ఆ దేవుడు కూడా నయం చేయలేనివి కొంటుంటాయి. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఎలాగైనా సరే మా శ్రీకర్ గతాన్ని గుర్తు చేసుకునేలా చెయ్యండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. శ్రీకర్ గారికి గతం గుర్తుకు రాకపోతే చాలా అన్యాయం జరిగిపోతుంది. నా ప్రయత్నం నేను చేయడానికే వచ్చాను. ఒకసారి మీరందరూ పేషెంట్కి ఏమవుతారో పరిచయం చేసుకోండి. మీరు వేదవతి గారు అండ్ ప్రసాదరావు గారు. పేషెంట్ మదర్ అండ్ ఫాదర్ అని డాక్టర్ మురళీ చెప్పారు. మిగిలిన వారు పరిచయం చేసుకోండి. నా పేరు రాధాకృష్ణ అండి, శ్రీకర్ అన్నయ్యని. అండ్ షీఈ్ మై వైఫ్ లావణ్య. నా పేరు వసంత, శ్రీకర్ అక్కను. ఈయన మా ఆయన, ఇది నా కూతురు కావ్య. నా పేరు నిహారిక, నేను శ్రీకర్ గారికి కాబోయే భార్యని. మరి మీరు? వీళ్ళెవరో గుర్తుపట్టగలరా?
వీళ్ళందరినీ హాస్పిటల్లో చూశాను. ప్రజెంట్ శ్రీకర్ కండిషన్ ఏంటంటే మెమరీ లాస్ అయిన తర్వాత నుంచి జరిగిన ప్రతి ఇన్సిడెంట్స్ తనకు గుర్తున్నాయి. అంతకు ముందున్న లైఫ్ అంతా ఎరేజ్ అయిపోయింది. తనను ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్లే ఇంజెక్షన్ చేశాను. ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను. శ్రీకర్తో మీ ఎమోషన్ని షేర్ చేసుకోండి. శ్రీకర్, దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. వీళ్ళంతా కూడా మీ అమ్మగారు వేదవతి. నాన్న శ్రీకర్, 9 నెలలు నిన్ను కడుపులో మోసి నీకు జన్మనిచ్చినప్పుడు నరకం లాంటి ప్రసవ వేదన కూడా నాకు హాయిగా అనిపించింది. కానీ నిన్నిలా చూస్తే మాత్రం నరకంలా ఉంది. కన్న తల్లిని కూడా గుర్తించలేనంత ఘోరం జరగడం నా పాలిట శాపంలా ఉంది. అమ్మా అని నీ చేత పిలిపించుకోవాలనుంది. అమ్మా అని పిలువు శ్రీకర్. మీ నాన్నగారు ప్రసాదరావు గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు తమ బిడ్డ దగ్గర పరాయి వాళ్లలా పరిచయం చేసుకునే పరిస్థితి రావడం మా దురదృష్టంరా. నువ్వు తొందరగా కోలుకోవాలి. మా శ్రీకర్గా మా ముందు తిరగాలి. అవని ఎవరూ కాదురా, మీ నాన్న చెల్లెలు కూతురు, మా మేనకోడలు. నీకు మరదలవుతుంది. నా పరిస్థితి ఇలా అయిపోయిందేంటా అని నేను బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. నేను భార్యనని బావకి గుర్తొచ్చేలాగా ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఇవన్నీ నువ్వే చేసావా? అన్నీ నేను చేయలేదు. ఒక్కటి మాత్రమే చేశాను. అదేంటో మీరు కనిపెట్టాలి. భార్యామణి గారు శ్రీవారికి టెస్ట్ పెడుతున్నారన్నమాట. అవును. సరే, నేను కనిపెడితే ఏమిస్తారు? ముద్దలిస్తాను. ఎన్ని? 3. ఓ, 3 కాదు, 100 కావాలి. సరే. నిజంగానా? నిజంగానే. ఇప్పుడు పాయసం.
పల్లెటూళ్ళో అంతా సంతోషంగా గడిచిపోయిందిలే అనుకునే సమయంలో ఇలా జరిగింది. మన కులదైవం అన్నపూర్ణాదేవి నువ్వు తొందరగా కోలుకునేలా చేస్తుందిలే నాన్నా. నువ్వు చాలా విషయాలు చెప్తున్నావు గాని నాకైతే ఏవి గుర్తు రావటం లేదమ్మా. నీకు నయమయ్యే వరకు అమ్మా నాన్న అనే పిలుపులైనా మమ్మల్ని ఆనందపరుస్తాయి. जा बाबा. రే స్పీకర్, ఇంతకు ముందైతే భోజనాల సీన్ గందరగోళంగా ఉండేది. ఇప్పుడు నువ్వు పాస్ట్లో లేవు కదా, అందుకే కొంచెం సైలెంట్ గా ఉంది. మనందరం ఒక చోట కలిశాక ఏదో ఒకటి రాకుండా ఎలా ఉంటుంది బామ్మర్ది? అందరికీ వడ్డించింది కదా, ఇక సైలెంట్ గా తినండి. శ్రీకర్ తొందరగా తిని టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోవాలి. నువ్వు కూడా కూర్చోమ్మా. ముందు మీరు తినండి మావయ్య, నేను తర్వాత తింటాను. సరేనమ్మా. మొగుడు గతం మర్చిపోయినందుకు మూలన కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటుందనుకున్నాను. అవనిలో ఏదో తెలియని హుషారు కనపడుతుందేంటి? ఆ తర్వాత నేను శ్రీకర్ గారు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. నీ మెడలో 3 ముళ్ళు వేసిన నీ భర్తే నీ పెళ్లి గురించి మాట్లాడుతుంటే గుండెని రంపంతో కోసినట్టు చాలా నరకంగా ఉంది కదా అవని. పాపం శ్రీకర్ భార్యవని చెప్పుకోలేని పరిస్థితి నీది. ఏం చేస్తాం, తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది కదా. తలరాతలు ఎప్పటికీ ఒకేలా ఉండిపోవు, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇంక నువ్వు ఎన్ని మాటలన్నా అనవసరం. మేనకోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఎంత బిల్డప్ ఇచ్చావు, ఎంత వయారంగా నడిచావు. ఎలా నడిచావు అంటే ఇలాగే నడిచావు కదా. నువ్వు నడవడం, దానికి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోవడం మామూలు వయ్యారమా అది. ఇక మీదటి నుంచి అలా నడవలేవలే. ఎందుకు అంటే నువ్వు శ్రీకర్ గారి భార్యవని ఎప్పటికీ తెలియదు. తెలియనివ్వను కూడా. బాయ్ బేబీ, బాయ్.
వినేశాడా? నిహారిక, నా రూమ్ ఏది? ఆ 2 గదుల్లో ఏ గదిలో పడుకోవాలి? నేను తీసుకెళ్తాను శ్రీకర్ గారు, పదండి. గుడ్ నైట్ అవని.